అదనపు కట్నం కోసమో మద్యం మత్తులోనో భర్తలు వేధిస్తున్నారని భార్యలు ఫిర్యాదులు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా భార్య నుంచి తనకు ప్రాణహాని ఉంది, రక్షించండంటూ ఓ బాధితుడు పోలీసులను వేడుకుంటున్నాడు. తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్లైనప్పటి నుండి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెముజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ హైదరాబాద్లోని అల్వాల్లో నివాసం ఉంటున్నాడు. ఏపీలోని రాజోలుకు చెందిన అమ్మాయితో 7 ఏళ్ల క్రితం వివాహం కాగా 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన తొలినాళ్లలో అంతా బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో శారీరకంగా, మానసికంగా హింసిస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నాడు. గతంలో పలుమార్లు దాడి చేయగా పెద్ద మనుషులు సర్ది చెప్పారని వివరించారు. అయినా తీరు మార్చుకోకుండా ఇటీవలి మళ్లీ కత్తితో దాడి చేసిందంటూ మీడియా ముందుకొచ్చాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాకు తన గోడును చెప్పుకున్నాడు. ఇటీవలి తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు కన్నీరు మున్నీరయ్యాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.